సీ దిస్ గైస్ 170 1:3. ఇంకేం కావాలి చెప్పండి. 171. యా. హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నా, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మళ్ళీ కంటెంట్ ఉండి కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈరోజు 90 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో మనం డే 45 అండి. డే 45లో ఉన్నామండి. ఈరోజు మనకు ఫైనల్లీ గుడ్ ప్రాఫిట్స్ వచ్చాయండి. సో యూట్యూబ్లో ఇచ్చాను అండ్ హీరో జీరో కాల్ టెలిగ్రామ్లో ఇచ్చాను అండ్ ప్రాపర్ రిజల్ట్ వచ్చాయండి. సో మీరు చూసుకుంటే అండ్ హీరో జీరో కాల్ అనేది 9 to 10 రూపీస్ మధ్యలో, 8 to 9 రూపీస్, 10 రూపీస్ మధ్యలో దొరికిందండి. సో ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ 30, థర్డ్ టార్గెట్ 50+ అన్నాను. సో తర్వాత వచ్చి మంచి మూమెంట్ ఇచ్చింది, 35 కూడా వెళ్ళిందండి. క్లియర్ మార్కెట్, సో ప్రశాంతంగా. సో ఇదే చెప్తున్నాను, ముందే చెప్తున్నాను, అందరూ నాకు మెసేజ్ చేస్తున్నారు హోల్డ్ ఆ బుక్ అని. ఇంకా 1:1 కాకుండా 1:100 ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. బీ ప్రాక్టికల్ గైస్ అని, రియాలిటీలో ఉండని చెప్పి కొంచెం చెప్పాను అనమాట. ఇక్కడ టెలిగ్రామ్లో ఇదే ప్రొవైడ్ చేశాను చూడండి. ఈ ఫ్రీ గ్రూప్లో కూడా నేను మెన్షన్ చేశానండి. సో ట్రేడ్ చూడండి. సో ప్రాపర్గా అంటే ఇక్కడ ఎంట్రీ అండి, మీకు ఎంట్రీ కనపడుతుందా? సో ఇక్కడ దాకా వెయిట్ చేశాను, 32లో హాఫ్ క్వాంటిటీ బుక్ చేశాను, రిమైనింగ్ కాస్ట్ కష్టపడేశాను. సో మీకు రిజల్ట్ అనేటివి ఎంత క్లీన్గా ఉన్నాయంటే అంత క్లీన్గా ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్లో ఓన్ గ్యాంబ్లింగ్ చేసేస్తామండి. హీరో జీరో కాల్ పుట్టు కాల్ అంటారు. ఇక్కడ నేను ఒక ప్రాపర్ బాటంలో ఎంట్రీ తీసుకున్నామండి. సో ఆల్మోస్ట్ 1:5 1:6 వెళ్ళింది. మంచి ట్రేడ్ అండి. ఈరోజు అందరూ మంచి మంచి ప్రాఫిట్లో ఉన్నారండి. సో ఆల్మోస్ట్ లైక్ 9,000 10,000. ఇక్కడ మీరు చూసుకుంటే కూడా ఆ, హీరో జీరో కాల్లోనే చూడండి 8 రూపీస్ కొన్నారండి. సో అరౌండ్ 15 రూపీస్ అలా అంటే డబల్, ఆల్మోస్ట్ డబల్ బుక్ చేశారండి. సో ప్రశాంతమైన ట్రేడింగ్ అండి. ఇక్కడ లైవ్ ట్రేడింగ్ యూట్యూబ్లోనే చేశాను, ఇంకా వీడియో చూడకపోతే చూడండి. అంటే న్యూ బ్యాచ్కి లైవ్ ట్రేడింగ్ కోర్స్కి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్కి, సో ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే. మంది అడుగుతున్నారు కదా, సో నేను ఎలా లెవెల్స్ వేస్తాను, నేను ఎలా అనాలిసిస్ చేస్తానని. ఓకే. ఈ వీడియో చూడండి సార్ మీకు. ఓకే. ఆ క్వశ్చన్స్ అన్నీ మళ్ళీ నేను ఆన్సర్ చేస్తానండి. ఒక్కసారి కొంచెం ఓపిక్గా చూడండి. ఓపెన్ అయింది మార్కెట్, వదిలేండి. ఓకే. ఫస్ట్ నేను హైయర్ టైం ఫ్రేమ్ చూస్తానండి. సో ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్స్ ఉందో మార్క్ చేసుకుంటానండి. ఓకే. ఇక్కడ చూస్తే నాకు ఇంపార్టెంట్ లెవెల్స్ ఏదండి, ప్రీవియస్గా ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ అనేది కొంచెం రివర్సల్ అయ్యింది అండ్ మీరు చూస్తే మార్కెట్ ఇలా మూవ్ అయింది. ఓకే. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి నేను మార్క్ చేసుకున్నాను. ఓకే. దట్స్ ఇట్. సో అక్కడితో ఓకే. అండ్ అగైన్ బాటమ్ లెవెల్ ఏదైనా ఉందా అండి? యా, ఉందండి. సో ఇంపార్టెంట్ ఏరియా ఉంది ఇక్కడ నుంచి కూడా. సో బయింగ్ అనేది కొంచెం స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి. సో ఇది నాకు ఇంపార్టెంట్ ఏరియాస్. ఓకే. సో నేను ఇప్పుడు ఏంటి, మల్టీ 4 అవర్స్ కానీ 1 అవర్ కానీ మీ ఇష్టం. అండ్ నాకు కొంచెం వాయిస్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉందండి. ఓకే, సారీ అందుకే. ఇక్కడ చూడండి సేమ్, ఇదేమన్నా అడ్జస్ట్మెంట్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి. సో ఇక్కడ ఏంటి, ఆల్రెడీ నేను ఇది ప్రీవియస్గా ఇదే సేమ్ లెవెల్స్ వర్క్ అవుతున్నాయి. సో మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, వీటితో ఏంటి ఇక్కడ ఒక హాల్ట్ లెవెల్ ఉంది. ప్రీవియస్గా ఇక్కడ నుంచి ఇది ఒక గ్యాప్ ఉంది, ఇది ఒక ప్రీవియస్ ఇంపార్టెంట్ హాల్ట్ లెవెల్, ఒక చిన్న ఇంపార్టెంట్ ఏరియా అండ్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఏరియాను అండ్ ఇప్పుడు వచ్చి చేంజ్ ఇన్ పొలారిటీ అయి ఒక సపోర్ట్ ఏరియా అలా అయింది. ఓకే. ఇది అవుతుందంటే లేదు, ఒక ఒక మైనర్ ఏరియా. సో మేబీ ఆగచ్చు, ఆగకపోవచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు చూసుకుంటే ట్రెండ్ ఏముందండి, ట్రెండ్ ఏంటి, డౌన్ ట్రెండ్లా కనబడుతుంది. సో కానీ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఏంటండి, హయ్యర్ టైం ఫ్రేమ్లో ఏంటి, స్ట్రక్చర్ వైజ్ వచ్చి ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా, ఇంకా స్ట్రక్చర్స్ బ్రేక్ అవ్వట్లా. ఓకే. క్లీన్గానే ఉంది మార్కెట్ బయింగ్ సైడ్. బట్ ఇక్కడ బ్రేక్ అయ్యి ఇది కూడా బ్రేక్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ పాయింట్. సో నేను ఇలా పాయింట్ చేసుకుంటాను. తర్వాత ఇంకా ఆప్షన్ చార్ట్కి పోతాను. ఓకే. ఆప్షన్ చార్ట్కి వెళ్తాను. ఆప్షన్ చార్ట్లో ఏం చేస్తాను ఒకసారి చూడు. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అంతే 1 2 మినిట్స్ టైం ఇస్తానండి. ఓకే. 1 or 2 మినిట్స్ టైం ఇస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఇండెక్స్ అయిపోయింది కాబట్టి. ఓకే. ఇండెక్స్ అనాలిసిస్ అయిపోయింది కాబట్టి ఇది. సో మన బడ్జెట్లో ఉన్న ఆప్షన్ చూస్తాను. ఏంటి, ఇన్ ద మనీస్. సో నేను మాక్సిమం మీకేంటి 1 2 స్ట్రైక్ ప్రైస్ ఇన్ ద మనీ చూస్తాను. మరీ తక్కువ ఉండింది అనుకోండి ప్రీమియమ్స్, కొంచెం ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి తక్కువ ఉన్నాయి మీకు. ఓకే. నేను 120 ఇలా చూస్తున్నాను. ఓకే. అంటే 3 స్ట్రైక్ ప్రైస్ అవుట్ ఆఫ్ ద ఇన్ ద మనీ. ఓకే. అంటే దీన్ని కూడా 140 చూస్తున్నాను.
ఓకే. సో విత్ ఇన్ రేంజ్ ఉన్నాయి కాబట్టి. అండ్ మీరేమనుకుంటారు, ఇక్కడ ఓపెన్ అవ్వగానే మనం కొట్టేస్తే అయిపోద్ది కదా అనుకుంటాం. మీరు చూడండి. సో ఇంకా లోవర్ టైమ్ ఫ్రేమ్ పెడతానండి. సో ఒక క్యాండిల్ ఇచ్చేసిందండి. ఎంత చెత్తగా ఉందో మీరు అర్థం చేసుకోండి. ఓకే. మీరు పట్టుకోలేరు. 5 సెకండ్స్ అండి. 5 సెకండ్స్ ఇది ప్యూర్ మోసం అండి. ఓకే. మీరు దీన్నే పట్టేసుకుంటాను, కొట్టేసుకుంటాను అని చెప్పి ట్రైల్ వెళ్తారేమో. ఓకే. లేదు, అవ్వదు. ఓకే. అది మీ అగేన్స్ట్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. గైస్ ఇక్కడ నుంచి ఉందండి మీకు ఆల్రెడీ ఒక, ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు చెప్తా వినండి. ఓకే. ఏది సో ఇప్పుడు చూడండి, ఇక్కడ బయింగ్ సెటప్ క్రియేట్ చేశాడు. అగైన్ ఒక షార్ట్ క్యాండిల్, స్ట్రాంగ్ క్యాండిల్ పడింది. దీన్ని లో షార్ట్ చేసుకుంటే మళ్ళీ మీకు బయింగ్ సెటప్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, ఈ లో క్రియేట్ చేసి ఒక ట్రాప్ జరిగిన తర్వాత ఒక బయింగ్ సెటప్ రావాలి అనుకుంటున్నాను. సో యాజ్ పర్ ద స్టాప్ లాస్ హంటింగ్ బేసిస్ మీద చూద్దాం. ఓకే. దాని బేసిస్ మీద మనం ఒక ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఓకే. గైస్ ఎవరైనా ఫస్ట్ ట్రేడ్ అవ్వన వాళ్ళు, ఓకే, ఇక్కడ ఉన్న మార్కెట్ ప్రైస్కి 138 అలా ఉంది కదా. సో 139, 138కి వస్తుందని. సో ఈ లెవెల్లో బై చేసుకోండి. స్టాప్ లాస్ జస్ట్ నియర్ అబౌట్ అంటే 138 అంటే 128, 129 పెట్టేయండి. ఓకే. అంతే. సో ఇది మన ప్రైస్కి వచ్చింది. అండ్ ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్నారో ఇది ట్రై చేయండి. ఓకే. జస్ట్ నేను 10 రూపీస్ అసలు మాత్రమే దీనికి ఇస్తున్నాను. టార్గెట్ మినిమం 1:1, 1:2. ఓకే. అండ్ ట్రై చేయాలంటే హ్యాపీగా ట్రై చేయొచ్చండి. అండ్ యా, నాకు అగేన్స్ట్ ఉన్నాను అంటే వద్దు, ట్రేడ్ చేయొద్దు. నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంటంటే అట్లీస్ట్ ఒక స్టాప్ లాస్ హంటింగ్ అవ్వాలి. ఊరికే మీకు డౌన్ సైడ్కి ఇచ్చేస్తుంది అంటే, సో నేనైతే అగ్రీ చేయట్లేదు. అండ్ యా, 138 అంటే 148 మినిమం, 1:1. ఇది 1:2 గైస్. ఓకే. స్ట్రిక్ట్లీ అస్సలు పెట్టుకోండి అన్న. తీసుకున్న వాళ్ళు అస్సలు మొహమాట పడొద్దన్న. ఒక్క క్యాండిల్ వచ్చి స్టాప్ లాస్ కొట్టినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎయిదర్ టార్గెట్ ఆర్ ఒక్క రూపాయి కూడా తక్కువ తీసుకోవద్దు, అస్సలు అవసరం లేదు. ఓకే. మీ టార్గెట్ 148, మీ స్టాప్ లాస్ 128 అంతే. ఈ మధ్యలో మీకు వచ్చేటి, ఓకే, అస్సలు లేదు. అస్సలు ప్యానిక్ అవ్వద్దు. ఓకే. అండ్ మూమెంట్ ఆల్రెడీ స్లో ఉంది. ఓకే. బట్ మనం ఈ బాటమ్ అనేటివి మూమెంట్స్ రాకముందు మనం ఎంట్రీ కొట్టాలి. పెద్ద పెద్ద స్పైక్స్ వస్తాయి. ఆ మూమెంట్ అనేది ముందు క్యాప్చర్ చేయాలంటే మనం ముందే ఉండాలి. ఓకే. అందరూ వచ్చేసిన తర్వాత మనం ఎంట్రీ తీసుకునే కాన్సెప్ట్లో ఉండద్దు. ఓకే. మనకు మిగిలేది చిన్న చిన్నవి. ఓకే. మనం ఎంట్రీ ఎప్పుడు పడాలంటే అందరూ రాకముందే ఎంట్రీ పడాలి. ఏదో చిన్న స్టాప్ లాస్తో వెళ్ళిపోతావు, లేదా పెద్ద టార్గెట్ వస్తారు. ఎందుకంటే వాళ్ళ స్టాప్ లాస్ హంటింగే ఎక్కువ ఉంటుంది కదా. ఓకే. దట్టు నువ్వు ఆప్షన్ బయింగ్లో ల్యాగ్ ఉండకూడదు. ఓకే. గైస్, ఆహా, 146. చలో అక్క, బుజ్జక్క, కొంచెం ఇయ్యి అక్క. 145, 146. చలో చలో అమ్మ. ఇంకొక స్పైక్ బుజ్జి. కిందకి కాదు, పైకి. అందరు సీట్ బెల్ట్ గట్టి పెట్టుకోండి. సీట్ బెల్ట్ గట్టిగా పెట్టుకోండి. లైసెన్స్ ఉన్నాయా మీకు పైకి వెళ్ళడానికి? చలో 147, 148. ఫస్ట్ టార్గెట్ డన్. నెక్స్ట్ టార్గెట్ 160. అదే అమ్మా. చలో. ఏందయ్యా అది? రండి. దా దా దా. చలో బుక్ చేసుకోండి. చలో గైస్, ఇది పర్ఫెక్ట్ అంటే. ఓకే. రండి. ఓకే. రండి. గొర్రెలందరూ రండి. గొర్రెలందరూ రండి. గొర్రెలందరూ రండి. 156. చలో 156. రైట్ అవే 160, 163. రండి. టార్గెట్లు అన్నీ లేచిపోయాయి. 163, 170 టార్గెట్. చలో బేబచ్చాం. ఎందుకు సార్ షార్ట్ చేస్తున్నారు అని అడిగారు. ఓకే. ఇది సార్ మోసం. ఇది కదా మోసం. ఇది కదా మోసం. ఇదే కదా నేను మోసం చెప్పాను. గొర్రెలు అటాక్ అవ్వకముందు. గొర్రెలు అటాక్ అవ్వకముందు. మాకేం అర్థం కావట్లేదు సార్. సీ దిస్ గైస్, 170, 1:3. ఇంకేం కావాలి చెప్పండి. 171. యా. ఓకే. ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఏంటండి, ఏం చేశారు?
ఏం చేశారండి? ఫస్ట్ గెస్ట్. యా, నో వరీస్. సూపర్ ట్రేడ్ గైస్, 1:3. ఓకే, 1:3. దిస్ ఈస్ మై బ్యాక్ టెస్టెడ్ స్ట్రాటజీ అండి. అండ్ మీ మీ స్ట్రాటజీస్ అండి నాకు ఏంటంటే అండి, నావి స్ట్రాటజీస్ కాదండి. ఓకే, మైండ్ సెట్. ఇది ప్యూర్ గేమ్ ఆఫ్ లైక్ మైండ్ సెట్ గేమ్ అండి. గైస్, ట్రైలింగ్ అనేది క్యాండిల్ లో పెట్టుకోండి. అండ్ యా, ఇట్స్ ఓకే అండి. సో పర్లేదు. ఓకే, పద్మారెడ్డి గారు, నాట్ ఎక్స్పెక్టెడ్ కాల్ సైట్. యా అండి. Um, మీరు లాస్ట్ ప్రాఫిట్. యా యా, 1600 ప్రాఫిట్. గుడ్ గుడ్ అండి, పర్లేదండి. అవసరం ట్రేడ్. యా, ప్రో అనిపించుకున్నాం. ఇక్కడ ఇక్కడ ఏంటంటే అండి, స్కామ్ అండి. ఓకే, స్కామ్ 92 నడుస్తుంటాయి. ఓకే, ఆ, ఓకే అండి. ఫ్రీడమ్ ఫైటర్ నాట్ ఎన్ ఇష్యూ అండి. ఓకే, పర్లేదండి. ఓకే, పర్లేదు. మోసం ట్రేడ్ అంట. యా, సో ఇది ఆసమ్ ట్రేడ్ కాదండి. ఓకే, మోసం ట్రేడ్. ఓకే, నిజమే. ఇది ప్యూర్ మోసం అండి. ఓకే, పర్ఫెక్ట్ బాటమ్ అండి. అండ్ ఇంకొకటి, నేను ఫస్ట్ ట్రేడ్ తీసుకున్న వాళ్ళని ఈ ట్రేడ్ ఇవ్వలేదు, నేను కూడా తీసుకోలేదు. రీజన్ ఏంటంటే, ఉన్న రెండు ఆప్షన్స్ అని చెప్పి నేను సో కొంచెం టైం తీసుకున్నాను. ఎవరైతే ఫస్ట్ ట్రేడ్ తీసుకోలేదు వాళ్ళని తీసుకోమన్నాను యాజ్ యూజువల్గా. ఓకే, మేబీ ఇది వర్కౌట్ మాకు అవ్వలేదంటే మిగతా వాళ్ళకి వర్కౌట్ అయిందంట. ఓకే, ఇట్స్ ఓకే. అండ్ ఇంకొకటి అండి, అండ్ నా పాయింట్ ఏంటంటే, నేను మార్నింగ్ నుంచి ఈ స్కామ్ కోసం వెయిట్ చేశాను. నేను ఇక్కడ ట్రై చేశానండి ఆఫ్టర్ దిస్ రెడ్ క్యాండిల్. సో నేను ట్రై చేశానండి, నా వల్ల కాలేదు. ఓకే, నేను 7 to 10 రూపీస్ స్టాప్ లాస్ ఉండే ఇచ్చేసాను. ఓకే, కొంతమందికి 7 రూపీస్, కొంతమంది 10 రూపీస్. ఓకే, ఇట్స్ ఓకే అండి. కాకపోతే ఇక్కడ వచ్చిన 1:3, అంటే 10 రూపాయలు అసలుకి 30 రూపాయలు వచ్చింది. ఇది నేను ఉండుంటే నేను ఖచ్చితంగా 1:2 క్యాప్చర్ చేసి ఉంటా. ఓకే, బట్ నా రూల్స్ ప్రకారం నేను తీసుకోలేదు. నాకు ఇక్కడ ఏ రిగ్రెట్ లేదు. కొంచెం పీస్ఫుల్ మైండ్ సెట్ ఉంది అంతే. ఓకే, 1700 ప్రాఫిట్ అండ్ 1:2 బుక్డ్ అండి. వంశీకృష్ణ గారు, హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? కిషోర్ బ్రో, బాగున్నారు బ్రో, సూపర్ బిగ్ ఫ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. యా సార్, మీకు ఇయర్లో ROI ఎంత బ్రో ఎక్కువ వచ్చింది? మంత్లో ఏ బ్రో? నేను అక్టోబర్ మంత్ అనుకుంటా బ్రో, ఐ గెస్. అండ్ ఆసమ్ ట్రేడ్ కూడా, థ్యాంక్ యూ. 2800 ప్రాఫిట్. యా, గ్రేట్ అండి, గుడ్ అండి, గుడ్ అండి. అండ్ మీరు ఇక్కడ నేర్చుకునేది, మీకు డబ్బులు రాకపోయినా ఒక్కటి నేర్చుకోవాలండి. 5K బుక్డ్ అండి, 2 లాట్స్, సూపర్ అండి. చూస్తున్నానండి బ్రో. ఓకే బ్రో, 156 కొట్టాను బ్రో, 150 పడింది. అంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది బ్రో? అంత రాదు కదా బ్రో. 5000, గ్రేట్ బ్రో. 3000, యా, గ్రేట్. సో ఓయమ్మా, 24 2 పాయింట్స్. ఓకే, గుడ్ గుడ్ గుడ్. సూపర్ అండి, సూపర్ అండి, సూపర్. గుడ్ అనాలిసిస్. యా గైస్, సీ దిస్ గైస్. అండ్ మన క్యాండిల్లో హలో. స్టాప్ ఉన్నాం. 182, 1:4 క్యాండిల్లో. ఇంకా ఎవరైనా హోల్డ్ చేస్తున్నారండి? క్యాండిల్స్లో, ఇప్పుడున్న క్యాండిల్లో పెట్టుకోండి స్టాప్ లాస్ 170. ఓకే, ఈ క్యాండిల్లో మనకు ట్రిగ్గర్ అవ్వలేదండి. ఫైనల్లీ బుక్డ్ 1:2. యా, గుడ్ అండి, గుడ్ అండి. ఫస్ట్ రైడ్ తీసి సెకండ్ రైడ్ బై మిస్టేక్ పుట్లో తీసుకున్నాను. ఓకే, బై మిస్టేక్ పుట్లో హలో బ్రో. తీసుకున్నట్టు ఎగ్జిట్ అయిపోయారు. ఓకే, అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను మార్నింగ్ నుంచి ఏం చెప్పానండి, మీరు అందరూ కొంచెం దగ్గరికి రండి. ఓకే, ఓకే. సో నేను ఏం చెప్పానండి ఈ పాయింట్స్లో, మీరు అందరూ షార్ట్ సైడ్ చూస్తున్నారు, తప్పు. షార్ట్ సైడ్ చూస్తున్నారు అని నేను చెప్తూ ఉన్నానండి. బిగ్ ప్లేయర్స్ రాకముందే ఎంట్రీ కావాలి. సో మనం ఏంటంటే, చాలా మంది నాకు ఇప్పుడు నన్ను వేసుకున్నారు కూడా యాజ్ యూజువల్గా. మీరు ఏంటి ఇంత నెగిటివ్ సినారియోస్లో మీరు నెగిటివ్ ఎందుకు పుట్ సైడ్ ఇవ్వాలి కదా, కాల్ సైడ్ ఎందుకు ఇవ్వలేదు, పుట్ సైడ్ కాల్ సైడ్ ఎందుకు ఇస్తున్నారు అన్నారు. అదే కదండి అన్నారు. నా పాయింట్ ఏంటంటే అండి, సో క్లియర్గా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏరియా అని చెప్పాను. మీరేంటి, గొర్రెలకి మల్టిపుల్ లైక్ ఏంటి, ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు. ఆల్రెడీ ఇక్కడ బయింగ్ ఉంది, ఇంపార్టెంట్ ఏరియా కదా. ఇది బ్రేక్ అయిపోయింది స్ట్రాంగ్ క్యాండిల్తో. అంటే దాని అర్థం ఏంటి? ఓహో, ఇది కూడా గ్యాప్ ఫిల్ అయిపోద్ది, ఇది కూడా టచ్ అయిపోతుంది అని ఒక ఉద్దేశం కదండి. మీరు కూడా ఆలోచించండి. ఎవరైనా, మీరు అన్మ్యూట్ చేసినారు, మీరు మీకు కూడా ఇలాగే ఆలోచించేవాళ్ళు అప్పుడు. అవును ప్రవర్ధ, కరెక్ట్. యా, సో ఆ పాయింట్లో ఏంటి, నేను అగైన్ ఒకసారి ట్రై చేశాను, నా పని అవ్వలేదు. ఓకే, ఇట్స్ ఓకే. సో ఇక్కడ నేను ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను, మిమ్మల్ని ఒక్కరు క్రియేట్ చేస్తారు, ఇది ఇంత షార్టింగ్ క్రియేట్ చేసి ఒక ట్రాప్ చేస్తారని క్లియర్గా చెప్పాను. సో క్లియర్గా చెప్పాను, దాని బేసిస్ మీద స్టాప్ లాస్ అనేది మీకు మంచి క్రియేట్ చేసింది. ఇప్పుడు ఎంత మూమెంట్ రావడానికి వేరే సోర్స్ ఏం లేదండి. ఓకే, జస్ట్ మీరు ఏంటంటే బయట న్యూసెస్ ఉంటాయి, అవి వదిలేయండి. న్యూసెస్ గురించి నాకు ఏం పాయింట్ లేదు.
మీకు కావాల్సింది ఏంటంటే పిన్ పాయింట్ బాటమ్ ఎంట్రీ. ఇంతకన్నా మీకు బాటమ్ లేదు కదండి. సో ఇది బాటమ్. అండ్ నేను కరెక్ట్ అయితే ఏంటి 1:4 విత్ ట్రైలింగే. మాస్టర్ ఓకే. ఇంకా వెళ్ళిపోతుంది. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.